నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గులాబీ పార్టీకి అట్లాగే కేటీఆర్కి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీకి ఆయనకి కూడా టైం బ్యాడ్గా కనిపిస్తుంది. ఒక రకంగా కారు పార్టీకి కారు కష్టాలని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఒకవైపు ఏసీబీ దూకుడు పెంచుతోంది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ వ్యవహారంలో ఆయన కొంత ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఫండ్స్ని విదేశాలకు తరలించినటువంటి నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగింది అనే అంశంలో కూడా ఈడీ రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు దీన్ని ఇప్పుడు ప్రాసిక్యూషన్ కూడా పర్మిషన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపినటువంటి ఆ క్రమం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ టైంకి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనే చర్చలు కూడా లేకపోలేదు పొలిటికల్ వర్గాల్లో. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ కార్ రేస్ ఒక చిక్కులైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చిక్కులు కేసులు వివాదాలు ఒకటైతే సొంత ఇంట్లో ఒక రకమైనటువంటి పోరు ఒకటైతే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు లగ్జరీ కార్ల స్కామ్లో కూడా కేటీఆర్ ప్రధానంగా చిక్కుముడిలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని వరుసగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఆ పార్టీని కష్టాలు వీడడం లేదు, కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. అంటే సొంత పార్టీలో సొంత ఇంట్లో అసమ్మతి పోటు ఒకవైపు అయితే కొంత పీకల్లో కష్టాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ కనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్ మౌనం మరోలాగా కనిపిస్తోంది. మరోవైపు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా అధికార పార్టీ మీద ధ్వజమెత్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎంత ధ్వజమెత్తినా వాళ్ళకైతే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఇంత ఆందోళన కనిపిస్తూనే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు లగ్జరీ కార్ల వ్యవహారం కొంత కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద చర్చ జరుగుతోంది. అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతున్న టెన్షన్ ఒకవైపు ఉంటే పార్టీ క్యాడర్ను వెంటాడుతోంది ఈ సమస్యలన్నీ కూడా. తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్స్ రాబోతున్నాయి, అక్కడ కూడా కొంత సీటు నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి క్రమంలో ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ల వ్యవహారం కూడా ఒక అతిపెద్ద సమస్యగా మారుతోంది బీఆర్ఎస్ పార్టీకి. అంటే రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాజకీయం ఆసక్తిని అయితే రేపుతోంది. ఎందుకంటే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సై అంటే సై అన్నలకు కూడా కొంత పొలిటికల్ వాతావరణం హీటెక్కిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యర్థులపై కూడా ప్రతివ్యూహాలు రచిస్తూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు స్టేట్లో. మరి ఈ క్రమంలో బీఆర్ఎస్ టార్గెట్ గానే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఒకంత ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్లో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవటం, ఆ కేసులో ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అనే గుసగుసలు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు, బిగ్ షాక్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు కేటీఆర్ టార్గెట్ గానే బండి సంజయ్ లగ్జరీ కార్ల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేశారు. అంటే ఇక్కడ లగ్జరీ స్కామ్ ఎవరైతే బస్రత్ ఖాన్ ఉన్నారో ఆయనకి కేటీఆర్కి లింకులు ఏంటి అనే అంశాలని స్పష్టంగా ఇవాళ బండి సంజయ్ లేవనెత్తిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే ఈ లగ్జరీ స్కామ్ నిందితుడుగా ఉన్నటువంటి బస్రత్ అలీ ఖాన్ దిగుమతి చేసుకున్నటువంటి ల్యాండ్ క్రూజర్ కారులోనే కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు, ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లుగా అనుమానించాల్సి వస్తోంది అనేది ఇప్పుడు బండి సంజయ్ స్వయంగా తన ఖాతా ద్వారా ఎక్స్లో చేసినటువంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతరులు కొన్నప్పటికీ కూడా ప్రధానంగా అన్ని వేళ్ళు కేటీఆర్ వైపే ఎక్కువ చూపుతూ ఉన్నాయి. అంటే వాస్తవాలు రాబట్టేందుకు ఈ విషయంలో ఎంక్వైరీ జరగాలనేది బండి సంజయ్ స్వయంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆయనే కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిణామం మరింత పొలిటికల్ హీట్ని పెంచుతోంది. ఇప్పటికే ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇప్పుడు డిఆర్ఐ సంబంధించినటువంటి వ్యవహారాన్ని అక్కడ వాళ్ళంతా కూడా డిఆర్ఐ ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి క్రమం ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. బస్రత్ అలీ ఖాన్ సంబంధించి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు, ఆయన అమ్మినటువంటి కారులో ఈయన తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్కి కొత్త సమస్యలు సవాల్గా మారుతాయనే టాక్ ప్రధానంగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రాబోయే ఏడాది కాలం అంతా చాలా క్రిటికల్గా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవైపు జూబ్లీహిల్స్ బైపోల్ వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరోవైపు కవితకు సంబంధించినటువంటి రాజీనామా తర్వాత ఆమె ఏం చేస్తున్న ఒక టెన్షన్ బీఆర్ఎస్కి ఉంది. అది కనుక ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ ఆమోదం పొందితే అక్కడ మళ్ళీ బైపోల్ జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో రాష్ట్రంలో వరుసగా ఎన్నికల సీజన్ కొంత కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్కు చెక్ పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున గేమ్ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరం కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పినటువంటి నేపథ్యం, మరోవైపు గొర్రెల స్కామ్ వ్యవహారం ఉంది, దాంట్లో కూడా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ
క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గుజరాత్లో అరెస్ట్ అయినటువంటి బస్రత్ అలీ ఖాన్ వ్యవహారం తెరమీదికి రావడంతో వరుస కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ అటు బీజేపీ సర్కార్ చేతిలో రౌండప్ అవుతుందనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు కారు పార్టీకి కొత్త కష్టాలు, ఖచ్చితంగా కారు గుర్తుకు అంటే గులాబీ పార్టీకి కారు గుర్తు పార్టీ, మరి ఆ కార్లకు సంబంధించినటువంటి సమస్య ఎలా అధిగమిస్తుంది అన్నది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ ఈ వ్యవహారంలో విచారణ జరగాలంటున్నాడు. ప్రధానంగా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. అంటే మీ కుటుంబానికి ఆ కార్లు అమ్మినటువంటి బస్రత్ అలీ ఖాన్కి ఏంటి సంబంధం ఏంటి, మరోవైపు దీని వెనకాల మీరు ఎవాల్యుయేట్ తగ్గించి మీరు కొన్నారా, లేదు అంటే ప్రధానంగా మీరు బ్లాక్ మనీ తోటి కొన్నారా, లేకుంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, లేకుంటే మొత్తం మీ కుటుంబంలో ఉన్నటువంటి కార్లన్నీ ఈయన దగ్గరే కొన్నారా, ఇట్లా డిఫరెంట్గా ఆయన అనేక యాంగిల్స్లో బండి సంజయ్ కేటీఆర్ని ఇరకాటంలో పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ వాడుతున్నటువంటి ఏదైతే కారు నెంబర్ ఉందో అక్కడ ఈయన వాంగ్మూలంలో కూడా క్లియర్గా ఉంది. కేటీఆర్ వాడుతున్నటువంటి కారు నెంబర్ ఇది TG09D all 6 4 కార్లు. సో ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ 300 కారు ఆ డీటెయిల్స్ అంటే ఈ కారు ఈయన వాడుతున్నటువంటి ఈ కారు అది A1 హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ మీద రిజిస్టర్ అయింది. మరి ఆ సంస్థలో వీళ్ళ భార్య శైలిమ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇట్లా రకరకాల చర్చలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ మరి DRI స్కానర్లో ఉన్నారు కార్లు కొన్నటువంటి వాళ్ళు కూడా అని. మరి ఇటువంటి సందర్భాల్లో మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు ఈ వ్యవహారంలో. మరి ఇక్కడ ప్రధానంగా DRI స్కానర్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు అంటే మరి మొత్తం బస్రత్ అలీ ఖాన్ ఇంకా ఏమేమి చేశాడు, ఎవరెవరికి అమ్మాడు, లేకుంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకొక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం BRS పార్టీ హయాంలో ఉన్నప్పుడు మొత్తం మంత్రివర్గానికి మంత్రులకి చాలా ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేశారు. మరి ఆ ల్యాండ్ క్రూజర్లకు కూడా ఇట్లనే తీసుకొచ్చారా అనే ఒక ఆరోపణ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. సో మొత్తం మీద ఈ కార్ల స్కామ్లో పెద్ద ఎత్తున భాగవతం బండారం బట్టబయలే అవకాశం ఉంటుంది. మరి అప్పట్లో BRS హయాంలో ఏం జరిగింది, మరి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ఈ కారు అంటే బస్రత్ అలీ ఖాన్ దిగుమతి చేసి అక్రమంగా ట్యాక్స్లు ఎగ్గొట్టి తక్కువ ఎవాల్యుయేషన్ తోటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కారులో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు అనేది బండి సంజయ్ చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఇప్పుడు బండి సంజయ్ అంటే కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే BRS పార్టీ పైన ముప్పేట దాడి చేస్తుంది. ఒకవైపు CBIకి సంబంధించి కాళేశ్వరం కూడా CBI కేంద్రం పరిధిలోనే ఉంటుంది. ఖచ్చితంగా CBI అక్కడ గ్రిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు DRI స్కానర్లో కూడా అంటే ఏదైతే రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కార్ల వ్యవహారం తెర మీద తీసుకురావటం, బస్రత్ అలీ ఖాన్ని విచారణ చేయటం, వాళ్ళు కస్టడీలు తీసుకోవటం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా BRS పార్టీకి కేటీఆర్కి ఈ కార్ల వ్యవహారంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో దీన్ని లోతుగా పూర్తి స్థాయిలో కొంత ఎంక్వైరీ జరగాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి DRI అధికారులు ఏం చేయబోతున్నారు, ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్, మరోవైపు ఈ ల్యాండ్ క్రూజర్లకు సంబంధించినటువంటి ఈ లగ్జరీ కార్ల స్కామ్. సో మొత్తం మీద కేటీఆర్ BRS పార్టీ గ్రిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ కార్ల స్కామ్ ఖచ్చితంగా కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఎంటైర్ థింగ్లో కారు పార్టీకి అయితే కారు కష్టాలు తప్పేలాగా కనిపించట్లేదు ఇప్పట్లోనే. సో మొత్తం మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.